నమస్తే, మీరు చూస్తుంది సత్య న్యూస్. నా పేరు శరత్ బాబు. సత్య న్యూస్ లో ఈనాటి ముఖ్యాంశాలు. ఇరవై సూత్రాల పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయండి. అధికారులను ఆదేశించిన జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్. బ్యాంకు ఉద్యోగులకు 15% వేతన సవరణ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం. హర్షం వ్యక్తం చేసిన యూనియన్ నాయకులు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన. విభజన చట్టంలో హామీలు అమలు చేయాలని డిమాండ్. ఇరవై సూత్రాల పథకాన్ని అమలు చేసే విషయంలో ప్రకాశం జిల్లాని రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలపాలని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్ అధికారులను ఆదేశించారు. సిపిఓ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో డాక్టర్ హరి జవహర్ లాల్ సమీక్షించారు. ఈ ఏడాది మార్చి మాసాంతానికి నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలన్నారు. అధికారులు అంకితభావంతో పనిచేయాలన్నారు. స్మార్ట్ వార్డులు, గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్ ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. జిల్లా అదనపు సంయుక్త కలెక్టర్ ఐ ప్రకాష్ కుమార్, ముఖ్య ప్రణాళికాధికారి బాలకృష్ణమూర్తి ఈ సమావేశంలో పాల్గొన్నారు. Avenue 90 kilometers, అది completed. తర్వాత 09 fixed plantations కింద block 5 hectares completed. 6,006 రిలీజ్ చేశాం సార్. ఇప్పుడు బ్యాలెన్స్ 2 months లో చేస్తాం. అదే టార్గెట్. 7 లక్షల చిల్లర కార్డు మనం పీడిఎస్ రైస్ పంపిస్తే అది 100% అచీవ్. 8,34,000 ఉన్నాయనుకోండి. 8,34,000కి పంపిస్తే నేను దీనికి అది 100%. 7,34,000 ఉండి 7 లక్షలకే పంపించారనుకోండి, అది 80%. డేట్ తీసుకుంటే కలెక్టర్ గారి దగ్గర నుంచి మనకి అది ప్రోగ్రెస్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్లానింగ్ కమిషన్ వాళ్ళు మనకి చెప్పిన ఇన్స్ట్రక్షన్స్, వీడియో కాన్ఫరెన్స్ లో అవి అర్జెంట్గా మనం ఫుల్ఫిల్ చేయాలి. సో ఈ 5 యాక్షన్ పాయింట్స్ స్మార్ట్ బాడీ ఉన్నాయి. ఇష్యూస్ లో కలెక్టర్ గారు చెప్పిన దాంట్లో 28 లోపల కొన్ని యాక్షనబుల్ పాయింట్స్ ఇచ్చారు. 1 సర్వే అయిపోవాలి, 2 ప్రపోజల్ శాంక్షన్ అయిపోవాలి, 3 టెండర్స్ కంప్లీట్ కావాలి, 4 గ్రౌండింగ్ కి రెడీ కావాలి, 5 సిమెంట్ రేట్లు, బ్రిక్ రేట్లు, వరద రేట్లు, తర్వాత ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా వచ్చాయి. 4 డిపోస్ ఏర్పాటు కావాలి గ్రామాల్లో. ఇవి చెప్పారు. రాష్ట్రాభివృద్ధి, దళితుల ఐక్యతే ధ్యేయంగా పనిచేస్తానని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ అన్నారు. తనపై నమ్మకంతో అధికార ప్రతినిధిగా ఎంపిక చేసిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలియజేశారు. తన ఎంపిక పట్ల సత్య న్యూస్ తో జూపూడి స్పందనను తెలియజేశారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, దళితుల ఐక్యత ప్రధాన ధ్యేయంగా ప్రభుత్వంతో సహకరించి ప్రభుత్వం నూతన రాజధాని నిర్మాణంలో, రాష్ట్ర నిర్మాణంలో చంద్రబాబు నాయుడు గారితో ప్రయాణించడం ఆనందదాయకం. దళితులందరూ ప్రభుత్వానికి, ప్రభుత్వం దళితుల పక్షాన వారి అభివృద్ధి, సంక్షేమం కోసం శాయశక్తులా కృషి చేస్తాం. తెలుగుదేశం పార్టీ వాయిస్ గా, గొంతుకుగా రాష్ట్రానికి రావాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుండి రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరంగా శ్రమిస్తాం. ఓకేనండి.
చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు. జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని 96% విజయవంతంగా పూర్తి చేశామని జిల్లా వైద్యాధికారి డాక్టర్ జె యాస్మిన్ తెలియజేశారు. 3,56,717 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలన్న టార్గెట్ను చేరువగా 3,35,301 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం జరిగిందని ఆమె ఒక ప్రకటనలో తెలియజేశారు. జిల్లాలో పల్స్ పోలియో 2వ విడత కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేయగలిగామని జిల్లాలోని ప్రతి మారుమూల ప్రాంతాలకు వైద్య సిబ్బందితో పాటు ప్రభుత్వంలో పనిచేస్తున్న ఇతర విభాగాల సిబ్బంది సహకారంతో 94% పోలియో చుక్కల కార్యక్రమాన్ని పూర్తి చేయగలిగామని అన్నారు. గిరిజన తండాలు, వలస కూలీల ప్రాంతాలు, ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్లు తదితర ప్రాంతాలలో పోలియో చుక్కల కార్యక్రమం నిర్వహించామని చెప్పారు. మొబైల్ బృందాలు ప్రతి చోటకు వెళ్లి 5 సంవత్సరాలలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశాయని చెప్పారు. ఐబీఏలో జరిగిన చర్చలు ఫలవంతం కావడంతో తమ సమ్మె విరమించుకున్నట్లు బ్యాంకు ఉద్యోగ సంఘాలు తెలియజేశారు. అలాగే పెండింగ్ సమస్య పరిష్కారం అయినందున హర్షాన్ని వ్యక్తం చేశారు. బ్యాంకు ఉద్యోగులకు 15% వేతన సవరణను 2012వ సంవత్సరం నవంబర్ 1వ తేదీ నుండి అమలు చేసేందుకు ఐబీఏ ప్రభుత్వం తమ చర్చలలో నిర్ణయించడంతో సమ్మెని విరమించుకున్నామని బ్యాంకు ఉద్యోగుల సంఘం నేతలు పార్థసారథి, చిడుతోటి శోభన్ బాబు, రామచంద్రరావు, విజయమోహన్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు. నాగార్జున విశ్వవిద్యాలయం విడుదల చేసిన పీజీ ప్రవేశ పరీక్షకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తులను ఉచితంగా అందజేస్తున్నట్లు శర్మ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలియజేశారు. పూర్తి వివరాలకు శర్మ కళాశాలను సంప్రదించాలని ఆయన కోరారు. సత్యన్యూస్లో స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. రాష్ట్ర విభజన చట్టంలోని హామీలను తక్షణం అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఆ మేరకు నగరంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్ర విభజన సందర్భంగా చట్టంలో పొందుపరిచిన అంశాలను, హామీలను నెరవేర్చాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సందర్భంగా డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తున్నప్పటికీ ఇచ్చిన హామీలను అమలుపరచడంలో ఘోరంగా వైఫల్యం చెందిందని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు శ్రీపతి ప్రకాష్, వేమ శ్రీనివాసరావు, ఎద్దు శశికాంత్ భూషణ్, గుర్రాల రాజ్ విమల్, కనకారావు మాదిగా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనేది ఆంధ్రుల హక్కు కింద భావిస్తూ గత ప్రభుత్వంలో ఏవైతే ఆర్డినెన్స్ పెట్టిన్నారో అవి తొందరగా ఆచరణలోకి తీసుకురమ్మని చెప్పేసి దానికి ఏదో కుంటి సాకులు చెప్తూ గతంలో మేము 5 సంవత్సరాలు అంటే 10 సంవత్సరాలు ఇవ్వాలని చెప్పిన ఈ బీజేపీ ప్రభుత్వం తిరిగి దాన్ని కాలాపయం చేస్తూ మిగతా రాష్ట్రాలు ఒప్పుకోవడం లేదని చెప్పేసి ఒక తప్పుడు సంకేతం ఇస్తూ రాష్ట్ర విభజనతో నష్టం జరిగిన ఈ ఆంధ్ర ప్రాంతాన్ని ఈ ప్రత్యేక హోదాతో అభివృద్ధి చేసేదానికి సహకరించవలసిందిగా కోరుతూ ఈరోజు నరేంద్ర మోడీ గారికి, ప్రధానమంత్రి గారికి జిల్లా కాంగ్రెస్ తరఫున ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక్కడి నుంచి పంపించి అఫీషియల్ గా పోస్టల్ ద్వారా రిజిస్టర్ పోస్ట్ పంపించాం. మరి కలెక్టర్ గారికి ఒక కాపీ ఇస్తూ వారిని ప్రధానమంత్రి గారి అఫీషియల్ కూడా పంపించమని కోరుతూ సబ్మిట్. ఒంగోలు సుందరయ్య భవన్ రోడ్లోని వెంకటేశ్వర డయాబెటిస్, థైరాయిడ్, ఎండోక్రైన్ మరియు చర్మ వ్యాధుల హాస్పిటల్ను డాక్టర్ కె శ్రీమన్నారాయణ ప్రారంభించారు. హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ జువాజి వెంకటేశ్వరు, డాక్టర్ అమితలకు రిమ్స్ డైరెక్టర్ అంజయ్య, ఏపీపీబీవి సమన్వయకర్త డాక్టర్ దుర్గా ప్రసాద్, డాక్టర్ తిరుమల రెడ్డి, డాక్టర్ ఎం కృష్ణారావు, డాక్టర్ కృష్ణమోహన్, డాక్టర్ హనుమంతరావు తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఒకసారి ఓపీస్ సహస్రదశాంగళమిత మహా
तस्य महार्थ अस्य मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्तानुकूल्यता फलसिद्धिरस्तु तथास्तु यद्भूतं यस्य भव्यं उदामृतत्वस्य भूतं यस्य भव्यं उदामृतत्वस्य शरणः जन्नेनादिलोहति एतावानस्य महिमा ततोऽस्यायंश्च पुरुषः पादोहस्य विश्वभूतानि చర్మ వ్యాధులు సమస్యలు ట్రీట్మెంట్ కలదు కాస్మెటాలజీ ట్రీట్మెంట్ కూడా ఇక్కడ చేయబడదు. షుగర్ విషయానికి వస్తే చిన్నపిల్లల్లో వచ్చే షుగర్ కానీ పెద్దవాళ్ళలో వచ్చే షుగర్ కానీ అంటే టైప్ 2 డయాబెటీస్ అంటాము, లేకపోతే గర్భిణీ స్త్రీలలో వచ్చే షుగర్ కానీ జెస్టేషన్ డయాబెటీస్ అంటాము. వీటికి సంబంధించి కానీ లేకపోతే థైరాయిడ్కి సంబంధించి తక్కువ పని చేయడం, థైరాయిడ్ తక్కువ పని చేస్తే హైపోథైరాయిడిజం అంటాం, ఎక్కువ పని చేస్తే హైపర్ థైరాయిడిజం అంటాము. అది కూడా పిల్లల్లో వచ్చేది కానీ పెద్దవాళ్ళలో వచ్చేది కానీ గర్భిణీ స్త్రీలలో వచ్చేది కానీ వీటికి షుగరు, థైరాయిడ్ మరియు హార్మోన్ సమస్యలు ఎలాంటివి అంటే హార్మోన్ సమస్యలు పిల్లలు ఎత్తు ఎదగకపోవటము, పిల్లలు ఎత్తు ఎదగకపోవటం, తర్వాత ఋతుస్రావం సరిగ్గా రాకపోవటము, పెద్ద మనిషి అవటం లేట్ అవటము, తొందరగా పెద్ద మనిషి అవటము, ఇట్లాంటి వాటికి సంబంధించి హార్మోన్ అంటే అవాంఛిత రోమాలు రావటము, వీటికి సంబంధించి హార్మోన్ సమస్యలు అంటాము. వీటికి షుగరు, థైరాయిడ్ మరియు హార్మోన్ సమస్యలకు సంబంధించి సూపర్ స్పెషాలిటీ ఇదనమాట. మన ప్రకాశం జిల్లాలో ఇప్పటివరకు ఎవరు లేరు యాక్చువల్గా. వీటికి సంబంధించి ఇక్కడ అన్ని రకాల వైద్య సేవలు అయితే అందుబాటులో ఉంటాయి. మన దగ్గర ఆటో ఎనలైజర్స్, హార్మోన్ ఎనలైజర్స్ అన్ని పెట్టున్నాము. అంటే 2 గంటల్లో అన్ని ఏ విధమైన హార్మోన్ టెస్ట్ అయినా 2 గంటల్లో రిపోర్ట్ వచ్చేస్తుంది మనకి. కాబట్టి బీజేపీ ప్రభుత్వం రాబోయే బడ్జెట్లో రాష్ట్రానికి సమృద్ధిగా నిధులు కేటాయిస్తుందని బీజేపీ జిల్లా అధ్యక్షులు ముమ్మోల వెంకటరమణారావు అన్నారు. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధికి మోడీ మాట తప్పరని చెప్పారు. మైనారిటీలకు బీజేపీ నిధులు కేటాయిస్తుందని మైనారిటీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఖలీఫతుల్లా భాషా అన్నారు. ఈ సమావేశంలో కనుమాల రాఘవులు, జయరాజ్ పాల్గొన్నారు. రేపు రాబోయే బడ్జెట్లో కానీ ఈ పార్లమెంటు సమావేశాల్లో కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మరియు లబ్ధి చేకూర్చే విధంగా పలు నిర్ణయాలు, బడ్జెట్ కేటాయింపులు జరగబోతున్నాయి. మనకి కేంద్రం ఇచ్చిన వాటిలో మనకు సహాయం చేసిన వాటిలో ముఖ్యమైనది పోలవరం ప్రాజెక్టు. 65,000 కోట్ల రూపాయల బడ్జెట్ కలిగిన పోలవరం ప్రాజెక్టును పూర్తిగా కేంద్రమే భరాయించి మనకి నిధులు కేటాయించి సమకూరుస్తుంది. అది పూర్తయ్యే నాటికి సుమారు 1,00,000 కోట్లు అయినప్పటికీ కేంద్రమే భరాయిస్తుంది. దీనివల్ల మనకి ఎన్నో లక్షల ఎకరాల సాగునీరు దొరకడమే కాకుండా మనకి అభివృద్ధికి అవకాశం బాగా ఉంటుంది. అలాగే విభజన చట్టం, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న అన్ని విషయాలను తప్పనిసరిగా తూచా పాటించడానికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది. అందులో భాగంగా 10 ఉన్నత విద్యా సంస్థలకి 7,500 కోట్లు శాంక్షన్ చేయడం కానీ. భద్రత మైనారిటీలకు ఉందంటే ఒక భారతీయ జనతా పార్టీలో అని చెప్పి రుజువు చేసుకోవడం జరిగింది. మైనారిటీల సంక్షేమానికి నరేంద్ర మోడీ నాయకత్వంలో అనేక పథకాలను ప్రవేశపెట్టబోతున్నారు. మరి రాష్ట్రంలో కూడా 13 జిల్లాల్లో భారతీయ జనతా పార్టీ బలోపేతానికి మైనారిటీ వర్గాల్లో వినడానికి దేశ్ బచావో బీజేపీ మే ఆవో ఘర్ సజావో అనే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మరి జరపదలుచుకున్నాము. జిల్లాలోని సాగునీటి రిజర్వాయర్కు రానున్న బడ్జెట్లో నిధులు కేటాయింపు చేసి వాటిని పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనేయులు డిమాండ్ చేశారు. సిపిఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాకు సిపిఎం నాయకుడు షేక్ మహబూ అధ్యక్షత వహించారు. ఈ ధర్నాలో పూనాటి ఆంజనేయులు పాల్గొని ప్రసంగించారు. ధర్నా కార్యక్రమంలో సిపిఎం నాయకులు జీవి కొండారెడ్డి, చిక్కటి శ్రీనివాసరావు, ముప్పరాజు కోటయ్య, ఆంజనేయులు, వెంకటేశ్వర్లు, జయంతి బాబు, రాము, గంగయ్య, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. ఒక్కొక్క ప్రాజెక్ట్ లో ఒక్కొక్క రకమైన సమస్యతో ఆగిపోయి ఏ సమస్యలు ఎందుకు ఆగిపోయినా కూడా మీరు చేసుకుంటున్నట్టుగా ఈ ధర్నా జరుగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రాజెక్టులన్నింటినీ తక్షణమే పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికీ మన రాష్ట్ర ప్రభుత్వం అంటే వెనుకొండ, ఎల్లకమ్మ, పాలేరు, సంగమేశ్వర ఇంకా వివిధ రకాలైనటువంటి రిజర్వాయర్లు సుమారు 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి భూములన్నీ
సస్యశ్యామలం అవుతుందని చెప్పింది. ఇప్పటికే 4,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. కానీ అధికారికంగా 1 ఎకరా కూడా నీళ్లు విడుదల చేయలేదు. అక్కడక్కడ కాలంలో ఇంజన్లు పెట్టి ఒంగోలు డివిజన్ ఉన్నత పాఠశాలల హెచ్ఎంల సమావేశం ఈ నెల 25వ తేదీ పీవీఆర్ ఉన్నత పాఠశాలలో ఉదయం 10 గంటలకు జరుగుతుందని ఉప విద్యాశాఖ అధికారి సాల్మాన్ రాజు తెలియజేశారు. హెచ్ఎంలు సమావేశానికి పూర్తి సమాచారంతో రావాలని తెలియజేశారు. సత్యన్యూస్లో స్వల్ప విరామం. సత్యన్యూస్కు తిరిగి స్వాగతం. వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించేదే ఇంద్రజాలమని గుంటూరు జిల్లాకు చెందిన జడ్జి వంగవోలు నాగేశ్వరరావు అన్నారు. మంత్రాలకు చింతకాయలు రాలవని, మ్యాజిక్ అంటే హస్త లాఘవమేనని అన్నారు. కాపు కళ్యాణ మండపంలో జరిగిన ప్రపంచ ఇంద్రజాలికుల దినోత్సవంలో ప్రపంచ ప్రఖ్యాత మెజిషియన్ పీసీ సర్కార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రకాశం జిల్లా రచయితల సంఘం కార్యదర్శి పొన్నూరు వెంకట శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జేవీవీ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డాక్టర్ బేతున్ రంగారావు, జేవీవీ జిల్లా అధ్యక్షులు ఏవి పుల్లారావు, తోట శేషయ్య, బివి రామన్ తదితరులు పాల్గొని మాట్లాడారు. ప్రజలకు తెలియపరిచినప్పుడు మాత్రమే ఈ యొక్క విషయాలు మనం అర్థమవుతాయి. అలా అర్థం కాకపోతే మనం ఎంతకాలమైనా మూఢత్వంలో ఉన్నాం. అందువల్ల ఈ మూఢత్వాన్ని తొలగించడానికి బాగా ఉపయోగపడే కళారంగంలో ఉంది అంటే అది ఒక మ్యాజిక్ మాత్రమే. ఈ మ్యాజిక్ రంగంతో అనేకంగా మనం ఉన్నటువంటి విశ్వాసాలన్నింటినీ వాటిలో ఉన్న మ్యాజిక్ సూత్రాన్ని మనం తెలియపరచవచ్చు. ఆ ఉద్దేశంతో ఇంద్రజాలికులు కాకుండా ఎవరు పోలేదు. మనందరం ఇంద్రజాలికులు లెక్కే. ఒంగోలులో ఇంతమంది ఉంటే చాటాలనే ఉద్దేశంతో మీ అందరూ వచ్చినట్టు నేను భావిస్తున్నాను. మనం గతంలో మంత్రాలు తంత్రాలు ఉండేది. అంటే హస్తలాగంలో ఎదుటి వ్యక్తికి కన్ను రెప్పపాటు వేసే లోపలే తన యొక్క చేతి కదలికల ద్వారా ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా సృష్టించగలిగేటువంటి గొప్ప విద్య. అందువల్ల ఈ విద్య ద్వారానే అనేక మంది బాబాలు, అనేక మంది స్వాములు రకరకాల పద్ధతుల్లో ప్రజలు తమ దగ్గర మహత్యాలు ఉన్నాయని, తమ దగ్గర ఏవే ఉన్నాయని నమ్మించి అనేక రకాలైనటువంటి నష్టాలకి కష్టాలకి గుర్తిస్తున్నటువంటి సందర్భంలో ఇందులో ఏమీ లేదు. కొత్త దుస్తులు అయితేనేమి, కొత్త పరికరాలు అయితేనేమి, కొత్త కార్లు అయితేనేమి, మోటార్ సైకిల్ లేటెస్ట్ కావాలని మనం ఆశపడుతున్నాం. రెండో వైపు ఏంటంటే అంత మోతాదులోనే భక్తి ఒకటి పెరిగిపోతా దేవుని మీద ఎక్కలేని ఇది ఉంటారు. అందువల్ల ఈ రెండు చూస్తే ఒక రకంగా ఒకదానికి పొందికి లేనటువంటి విషయాలు. అందువల్ల ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు మనం పశ్చిమ దేశాల్లో చూస్తే రోజు రోజుకి చర్చికి పోయేవాళ్ళ తోపుడు బండ్ల వ్యాపారులు, రోడ్డు మార్జిన్ వ్యాపారుల కోసం గత ఏడాది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేంద్ర రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ను ముట్టడించారు. తొలుత మల్లయ్య లింగం భవన్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ ప్రధాన ద్వారాన్ని ముట్టడించారు. ఈ ముట్టడి కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎస్డి సర్దార్, పివిఆర్ చౌదరి, కొత్తకోట వెంకటేశ్వర్లు, ఎస్కే మస్తాన్ సాహెబ్, కందుకూరి సుభానాయుడు, వీరాంజనేయులు, పోతురాజు, ఆర్ వెంకటేశ్వర్లు, అహ్మద్ సుబ్బారావు, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రక్షణ చట్టంలో ఉన్నటువంటి అన్ని సెక్షన్లు కూడా ఈది వ్యాపారులకు అమలు చేయాలని చెప్పి ఏఐటీసీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఒంగోలు నగరంలో వేల కొలది రోజు వ్యాపారం, చిరు వ్యాపారం చేసుకుంటూ ఉన్న వారికి పోలీసుల నుంచి కూడా వేధింపులు తప్పలేని పరిస్థితుల్లో చిరు వ్యాపారులందరూ కూడా యూనియన్ గా ఏర్పడి తమ హక్కులు కాపాడడం కోసం ఆందోళన చేస్తా ఉన్నాం. అదేవిధంగా నూతనంగా ఏర్పడినటువంటి ఈ కేంద్ర చట్టాన్ని అందరూ కూడా అర్థం చేసుకుని ఈ
చట్టంలో ప్రతి ఒక్కరు కూడా చేరాలని చెప్పి ఏడీసీగా తెలియపడతా ఉన్నాం. ఎన్నిసార్లు కమిషనర్ గారికి రిప్రజెంట్ చేసినా, ఎన్నిసార్లు కలెక్టర్ గారు చేసినా మేము చేస్తామనే గానీ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయలేదు. చివరికి వాళ్ళకి గుర్తింపు కార్డు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం హీన పరిస్థితిలో ఉంది. ఇది కార్మిక వర్గానికి సంక్షేమానికి అవి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం గాని కేంద్ర ప్రభుత్వం గాని చెప్తున్నారు. కానీ కార్మిక వర్గానికి ఈ రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వాలు ఏమి చేయట్లేదు. అందుకని వీళ్ళకి పక్కా ఇళ్లు నిర్మించాలని, తర్వాత వీళ్ళకి లోన్లు కూడా బ్యాంకుల నుంచి వడ్డీ లేకుండా ఇవ్వాలని కాబట్టి పాత గజెట్ ప్రకారమే మా దగ్గర వసూలు చేస్తున్నారు. అదే రేటు ప్రకారం కొనసాగించాలని కలెక్టర్ గారిని, మన కమిషనర్ గారిని, మన మంత్రి గారు వస్తున్నారు, మంత్రి గారిని మెమో ఇచ్చుకోవడానికి. ప్రఖ్యాత ఇంద్రజాలకులు పీసీ సర్కార్ జయంతి సందర్భంగా నిర్వహించిన ప్రపంచ ఇంద్రజాలకుల దినోత్సవం ఒంగోలు మెజిషియన్స్ బివి రామన్ ఆధ్వర్యంలో కాపు కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. మెజిషియన్స్ పరశురాం వెంకట్, కరెంట్ జాదురత్న, హరిరాము, జేవిఆర్, సౌరి ప్రదర్శించిన మ్యాజిక్ షో అబ్బురపరిచింది. రకరకాల విన్యాసాలతో మనుషుల్ని మాయలో పడేసి కనికట్టు ప్రదర్శించారు. కళా నిజమా అన్న రీతిలో సాగిన మ్యాజిక్ మీరు చూసి ఆనందించండి. కళాకారుడు మానవ హృదయ నిర్మాత అనే నినాదం తెలుసు.
బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల బిల్లుకు వ్యతిరేకంగా వేతన సవరణ చేయాలని డిమాండ్ చేస్తూ ఎల్ఐసి కార్యాలయం వద్ద ఎల్ఐసి ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ ధర్నాలో చైతన్య, కోటేశ్వరరావు, నారాయణ, చార్యులు, ప్రసాద్, బాలు, హరిప్రసాద్, ప్రసాద్, వెంకట్రావు, బాలచంద్ర, సిఐటి నాయకులు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. People policy of the government. We oppose the anti-people policy of the government. Our unity, our strength. Our unity will fight. Till we succeed. We will fight. న్యాయ సమ్మతమైన వేతన సవరణ జరపాలని, పెన్షన్కి మరొకసారి అవకాశం ఇవ్వాలని, అదేవిధంగా మొబిలిటీ అదర్ కండిషన్స్ ని వ్యతిరేకిస్తూ ఈరోజు ఎల్ఐసి ఉద్యోగులు 2 గంటల వాకౌట్ సమ్మె నిర్వహిస్తా ఉన్నారు. అదేవిధంగా రాజ్యసభలో మీటింగ్ లో ఉన్నటువంటి ఇన్సూరెన్స్ బిల్లుని వెంటనే విత్డ్రా చేసుకుని తద్వారా దేశ ప్రజలకి, పాలసీదారులకి, దేశాభివృద్ధికి సహకరించమని కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఎఫ్డీఐల వల్ల ఈ దేశ ప్రజానీకానికి, దేశాభివృద్ధికి తీవ్ర హాని కలిగింది. కాబట్టి రాఘవ డిగ్రీ కాలేజీ వీడ్కోలు కార్యక్రమాన్ని అంబేద్కర్ భవనంలో నిర్వహించారు. స్టూడెంట్స్ చేసిన డాన్సులు హుషారెత్తిచ్చాయి. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి రాఘవ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గోవిందరాజులు పర్యవేక్షించారు. సత్యాన్ని ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇరవై సూత్రాల పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయండి. అధికారులను ఆదేశించిన జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్. బ్యాంకు ఉద్యోగులకు 15% వేతన సవరణ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం. హర్షం వ్యక్తం చేసిన యూనియన్ నాయకులు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన. విభజన చట్టంలో హామీలు అమలు చేయాలని డిమాండ్. సత్యన్యూస్లో నేటి మాట. అవకాశంలో అడ్డంకులుంటాయి, అడ్డంకి వెనక కొన్ని అవకాశాలు ఉంటాయి. మనం దేన్ని చూస్తామనేది ప్రధానం. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.